నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ న చ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమహవే. ఓ కేశవ, పెక్కు అపశకనములు కనబడుచున్నవి. యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుటలేదు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా. ఓ కృష్ణ, నాకు విజయము గాని రాజ్యము గాని సుఖములు గాని అక్కరియలే లేదు. గోవింద, ఈ రాజ్యము వలన గాని ఈ భోగము వలన గాని ఈ జీవితము వలన గాని ప్రయోజనమేమి? ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగాః సుఖాని చ తమీవ స్థితా యుద్ధే ప్రాణాం త్యక్త్వా ధనాని చ. మనము ఎవరికై ఈ రాజ్యమును భోగములను సుఖములను కోరుచున్నామను వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధమునకు వచ్చి ఉన్నారు. ఆచార్య పితరః పుత్రాః తథైవ చ పితామహాః మాతులః శ్వశురాః పౌత్రాః శ్యాలాః సంబధినస్తదా. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు, బావమరుదులు, ఇతర బంధువులు మొదలగు వారందరూ ఇచ్చటికి చేరి ఉన్నారు. ఏతాన్న హంతుమిచ్చామి ఘ్నుతోపి మధుసూదన అపి త్రైలోక్యరాజ్యస్య హేతో కిం ను మహీకృతే. ఓ మధుసూదన, ముల్లాకాధిపత్యము కొరకైనను నేను ఎవరినీ చంపను. ఇక ఈ భూమండల విషయమై చెప్పనేలా. అట్లే వీరిలో ఎవరినైనను నన్ను జంపబోనినను నేను మాత్రం వీరిని చంపను. నిహత్య దార్తరాష్ట్రాణః కాః ప్రీతిః స్యాజ్జనార్జన పాపమేవాశ్రయేదస్మాన్ అద్వైతానాథాతయనః. ఓ జనార్దన, ఈ ధార్తరాష్ట్రులను చంపి మనము బావుకొనున్నది ఏమి? ఈ ఆతతాయులను చంపుట వలన మనకు పాపమే కలుగును. తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః స్యామ మాధవ. కనుక ఓ మాధవ, మన బంధువులని ఈ ధార్తరాష్ట్రులను చంపుట మనకు తగదు. స్వజనులను చంపిన మనకు సుఖము ఎట్లో అబ్బును? యద్యప్యేతన పశ్యంతి లోభోపహతచేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం నాజ్ఞేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితిం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. లోభ కారణముగా భ్రష్టచిత్తులైన వీరు కులక్షయము వలన కలుగు దోషములను మిత్రద్రోహము వలన సంభవించు పాపములను చూడకున్నచో, ఓ జనార్దన, కులనాశనము వలన కలుగు నష్టములను ఎరింగిన మనము ఈ పాపములకు దూరముగా ఉండుటకు ఎలా ఆలోచింపరాదు. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో బిభవత్యుత. కులక్షయము వలన సనాతనములైన కులధర్మములన్నీయును నశించును. ధర్మము అంతరించిపోయినప్పుడు కులమునందు అంతటను పాపమే వ్యాపించును.